అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బిడ్జు పాపం జలాలు అంటారు, పాపం పరేషన్ అవుతున్నావు. ఆ రోజు 2014 అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ రోజు అయితే ఎంతవరకు మేము శాంక్షన్ చేసినామో అంతవరకు మాత్రమే ఉంది. ఆ రోజు ఏదైతే చేతగాని ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మరి మా పార్టీలో వచ్చేసి మా పార్టీలో 5 సంవత్సరాలు ఉండి కూడా మా పార్టీని కూడా మోసం చేసి ఆ రోజు ఏ పని చేయకుండా, ఆ బ్రిడ్జ్లు కట్టకుండా, రోడ్లు వేయకుండా, ఏం చేయకుండా ఈ రోజు మళ్ళా పోయి అక్కడ కాంగ్రెస్ కి సంకరాస్తున్నాడు. అంటే ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం. ఈ రోజు ప్రజల్ని మోసం చేసినావు, ఇవాళ మా పార్టీని మోసం చేసినావు. ఆ రోజు అభివృద్ధి చేయకుండా మరి మొత్తం కూడా మరి ఇవాళ చేసుకుంటా వస్తే అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అంటున్నావా? ఈ రోజు చూస్తే అక్కడ లక్మాపూర్ బ్రిడ్జ్ కావచ్చు, అక్కడ రెండు స్లాబ్లు వేస్తే పాపం వాళ్ళకు దాటడానికి పాపం ఇబ్బంది కాదు, ఇవాళ పెద్ద వాగది అక్కడ లేదు. మన ఏది అన్నర్పల్లి బ్రిడ్జ్ అది అక్కడ లేదు. ఎక్కడ కట్టినా ఒక బ్రిడ్జ్ అనే కట్టినా 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఉన్నావు. మా ప్రభుత్వం ఇయ్యనన్నారా? మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని బ్రిడ్జ్లు ఇచ్చారు, ఎన్ని రోడ్స్ ఇచ్చారు. అదే సిర్పూర్ కార్నర్లో మరి కోనప్ప గారు ఎన్ని బ్రిడ్జ్లు తెచ్చారు, ఎన్ని రోడ్స్ తెచ్చారు. ఆ రోజు నీకు మా ప్రభుత్వం ఉండి కూడా నువ్వు ప్రజలకు ఏమి చేయలేకపోయినావు. అది నీ చేతగానితనం, అది చేతగానితనం, అది నీది. నీ అభివృద్ధి చేయలేదు. ఆ రోజు ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మేము అట్లా మేము ఇబ్బంది పడ్డాం నీకోసం. మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మళ్ళీ కాంగ్రెస్ నాయకులతోని కొంచెమన్నా సిగ్గుండాలి కొద్దిగానా. ఏం పని చేస్తారు చెప్పండి. ఇవాళ మళ్ళీ మాట్లాడతారు ఆదివాసుల కోసం మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇవాళ మేము ఇక్కడ ఆసిఫాబాద్ లో ఇవాళ ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చాం, అక్కడ డాక్టర్స్ లేరు. ఇవాళ మెడికల్ తీసుకొచ్చినాం, అక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరే మాత్రం అక్కడ సూపరింటెండెంట్ ఒకరు, డాక్టర్ ఒక్కరే ఉన్నారు అక్కడ ఫ్యాక్టరీ. కనీసము అక్కడ పిల్లలకి వాళ్ళకు మన మెడికల్ కాలేజ్ పిల్లలకు కనీసం డాక్టర్స్ చెప్పడానికి కూడా వాళ్ళు అక్కడ మరి ప్రొఫెసర్స్ని ఇవ్వట్లేదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇవాళ మంత్రులు వస్తారు, ఎవరో వస్తారు. ఇవాళ చూస్తే పక్కనే ఆసిఫాబాద్ కన్నా 2 అడుగులు. అక్కడ ఎన్నిసార్లే మంత్రి గారు, ఇంతకుముందు మంత్రి గారు ఉండే ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు 10 సార్లు పోయి చూసింది ఆ బ్రిడ్జ్ని. ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. ఇవాళ అప్ప బ్రిడ్జ్ చూడడానికి పోయి అది అక్కడికి వేసిన గొంగడి అక్కడ ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ. అడగండి అప్పపల్లి బ్రిడ్జ్, అది 2 కోట్ల బ్రిడ్జ్. ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము శాంక్షన్ చేసిన రోడ్డు అప్పుడు ఆ రోజు చేసినప్పుడు కూడా కనీసం ఒక్క రోడ్డు కూడా చేయకుండా మరి ఎక్కడెక్కడ ఆపేశారు. మేము ఏం మాట్లాడుతున్నామంటే ఇవాళ మీకు గట్టిగా బలం ఉంటే గిట మీరు ఆదివాసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.